అయితే ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఫ్రాంచైజ్ కూడా స్టార్ట్ చేశారు. అసలు దాని గురించి ఏం చెప్తారు? ఇస్ ఇట్ గుడ్ ఆప్షన్? ఎవరైనా బిజినెస్ చేయాలి అనుకుంటే ఈ వాల్యూ గోల్డ్ ఫ్రాంచైజ్ ఎంతవరకు వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటుంది? మేము ఫ్రాంచైజీ మోడల్ని ఎలా డిఫైన్ చేస్తామంటండి, ఎవరైనా సరే యాజ్ ఎ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ లాగా బెస్ట్ ఆప్షన్ లాగా డిజైన్ చేస్తాం. సో గోల్డ్ ఇండస్ట్రీ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ సెన్సిటివ్ ఇండస్ట్రీ అండ్ ఆపరేషనల్ రిస్క్ దీంట్లో చాలా ఉంటాయి. సో మేము డిజైన్ చేసిన మోడల్ ఆపరేషనల్ రిస్క్ అంతా మేమే టేక్ కేర్ చేస్తున్నాము. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎటువంటి రిస్క్స్ ఉంటాయి ఆపరేషన్? దీంట్లో థెఫ్ట్ గోల్డ్ ఒకటి. అండ్ మీరు ఇంతకుముందు క్వశ్చన్ చేశారు, కరిగిచ్చిన తర్వాత ప్యూరిటీ లాస్ అవుతే ఎలాగా అనేది. సో అది అందరూ చేయలేరు, మన దగ్గర ఎక్స్పర్ట్ టీం ఉంది కాబట్టి మేము ఆ క్వశ్చన్ కి మేము ఆన్సర్ చేయగలుగుతాం. మీరు ప్రొవైడ్ చేస్తారు ఫ్రమ్ కంపెనీ సైడ్ నుంచే ఉంటుందండి. అండ్ ఎంప్లాయీస్ అందరూ మా వాళ్ళే ఉంటారు. సో వాళ్ళకి ఓన్లీ ఆపరేషనల్ రిస్క్ అనేది జీరో, ఆపరేషనల్ బర్డన్ అనేది జీరో, ఆపరేషనల్ ఎక్స్పెన్సెస్ అనేది ఏమీ ఉండదు. సో రెవెన్యూ షేరింగ్ మోడల్ లాగా మేము డిజైన్ చేసాం అన్నట్టు. సో ఎనీబడి ప్యారలల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లాగా చూడాలనుకున్న వాళ్ళకి వాల్యూ గోల్డ్ ఫ్రాంచైజీ అనేది బెస్ట్ ఆప్షన్ లాగా ఉంటుంది. ఎంత ఇన్వెస్ట్ చేయాలి? 40 lakh ఇన్వెస్ట్మెంట్ అవుతుందండి. దాంట్లో ఏంటంటే 17.5 lakh మనకి ఆఫీస్ సెటప్కి అయిపోతుంది. అంటే మిషనరీ, ఇంతకుముందు నేను చెప్పినట్టు ప్యూరిటీ మిషన్, మెల్టింగ్ మిషన్, వేయింగ్ స్కేల్, వాట్ ఎవర్ ద మిషనరీ, ఒక ఆఫీస్కి కావాల్సిన మిషనరీ, ఫర్నిచర్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఇవన్నీ మనకి సెటప్కి 17.5 అవుతుంది. 22.5 అనేది డిపాజిట్ లాగా ఉంటుంది. సో అగ్రిమెంట్ బ్రేక్ అయిపోయి ఇన్వెస్టర్ మూవ్ అవుట్ అయిపోయినప్పుడు కంపెనీ నుండి ఇన్వెస్ట్మెంట్ అనేది యాజ్ ఇట్ ఈస్ గా మేము రిఫండ్ చేసేస్తాం. రీఫండ్ అవుతుంది 100% రిఫండ్ అవుతుంది ఆ అమౌంట్.